శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 2 ఆగస్ట్ 2026 మధ్యాహ్నం 12:27 కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. 18 సెప్టెంబర్ 2026 వరకు కుజుడు ఈ మిథున రాశిలోనే ఉండబోతున్నాడు. ఇందులో నక్షత్రాలు కనుక మీరు చూసుకున్నట్లయితే కుజుడిది నక్షత్రం లోపల విశేషంగా చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం, దాంతో పాటు రాహు ఆరిద్ర నక్షత్రం, అలాగే దేవగురు బృహస్పతి నక్షత్రం, పునర్వసు నక్షత్రం 3వ పాదం వరకు అయితే ట్రాన్సిట్ అయితే ఉండబోతుంది. సో ఈ నక్షత్రాల లోపల విశేషంగా ఏంటంటే ఈ కుజుడు ఎప్పుడైతే రాహు నక్షత్రంలో వస్తాడో అప్పుడు కొద్దిగా ప్రమాదాలు అయ్యే అవకాశాలు అయితే ప్రకృతి పరంగా మీరు ఎక్కువగా చూడగలుగుతారు. అది ఎప్పుడు అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ రాహు నక్షత్రంలో వచ్చిన సమయకాలం లోపల ప్రతి ఒక్క వ్యక్తి విశేషంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రకారంగా జాగ్రత్తగా ఉండాలి? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా, రెండోది అగ్ని ప్రమాదాలకు సంబంధించి జాగ్రత్తగా, మూడోది ఏంటంటే ముఖ్యమైన ఏదైనా రిస్క్ తీసుకునేటప్పుడు ఫిజిక్స్ లోపల అంటే మన బాడీ లోపల ఏదైనా రిస్క్ తీసుకు ఆపరేషన్ లాంటివి, సర్జరీ లాంటివి చూసుకొని ఆలోచించి అప్పుడు మీరు తీసుకోవాలి, తొందరపాటు చేయకూడదు. కుజుడు బలకారకుడు, కుజుడు ఉత్సాహకారకుడు, కుజుడు అగ్నికారకుడు. విశేషంగా కుజుడికి సంబంధించి కారకత్వాలు చెప్పేటప్పుడు జ్యోతిష్ శాస్త్రం లోపల ఏంటంటే భూమికి సంబంధించి కారకత్వం కుజుడికి చెప్తారు. అలాగే మన బ్రదర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి కుజుడు చెప్తారు. రాజకీయ క్షేత్రాల లోపల ఒక పదవి పొందాలన్న దానికి బలమైన కారణం ఏంటంటే కుజుడు వల్లనే అవుతుంది. సో కుజుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే జాతకుడు అసాధారణమైన కాకుండా చాలా 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 జీవితం లోపల చాలా పైకి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం నాది ఏంటంటే కుజుడి కారకత్వాలు చాలా భిన్నంగా ఉంటాయి. సూర్యుడి కారకత్వాలు కుజుడి కారకత్వాలు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇద్దరు రాజు మంత్రి అయినా కూడా రాజు కన్నా ఎక్కువగా వాల్యూ మంత్రికే ఉంటుంది. సో చెప్పాల్సింది కుజుడికి వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల కుజుడు ఈ మిథున రాశిని మీరు పరిశీలించినట్లయితే ఇది మిథున రాశి, ఇది బుధుడిది సామాన్యమైన రాశి. ఈ మిథున రాశి కాలచక్రంలో 3వ భావంలో వచ్చింది. ఇక్కడ కమ్యూనికేషన్ కావచ్చు, కమిషన్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ప్రయత్నం కావచ్చు, ఎఫర్ట్స్ కావచ్చు, మన హాబీస్ కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు. దాంతోపాటు విశేషంగా మనం చేస్తున్న ఒక ప్రయత్నం లోపల మీడియాకి సంబంధించిన విషయాలు కావచ్చు. అక్కడ రాబోయే రోజుల్లో కుజుడు రావడం వల్ల కొద్దిగా ఆ చోటు అగ్గి భగభగమని మండే అవకాశాలు కూడా కనపడుతుంటుంది. ఇక్కడ థర్డ్ హౌస్ ఆల్సో మీడియా అవుతుంది. మిథున రాశి మీడియా కూడా అవ్వడం వల్ల సో రాబోయే రోజుల్లో మీడియాకి సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా ప్రతి ఒక్క వ్యక్తి వాయిస్ ఆఫ్ మౌత్ ఉంటుంది కదా, వాయిస్ ఆఫ్ స్పీచ్, దాని లోపల చాలా చాలా ఇక వస్తుంటాయి. చూడాల్సింది. ఇది మీ రాశి కోసం ఎలా ఉంది ఇప్పుడు మనం చూసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మన పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది.
అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు కుజుడు మీ రాశి నుంచి 12వ స్థానంలో ఉండే, ఇది మీకు కొద్దిగా సరిగా లేకుండే. కానీ ఇప్పుడు కుజుడు మీ రాశిలో రావడం వల్ల కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతున్నాయి. కుజుడు బలకారకుడు, కుజుడు ఊర్జా ఎనర్జీ కారకుడు. ఆ ఊర్జా ఆ బలము ఇప్పుడు మీ వ్యక్తిత్వంలో రావడం వల్ల మీ వ్యక్తిత్వం లోపల ఒక రకమైన అహంకారం కావచ్చు, మీ వ్యక్తిత్వం లోపల ఒక రకంగా ఎనర్జీ కావచ్చు, మీ వ్యక్తిత్వం లోపల ఒక రకమైన ఆకర్షణ కావచ్చు, రాబోయే రోజుల్లో ఎక్కువగా పెరుగుతుంది. కోపం ఏదైతే ఉందో ఇది కూడా కుజుడికి సంబంధించిన కారకత్వమే. కానీ ప్రతి ఒక్క వ్యక్తితో కోపగించుకోవడానికి అస్సలు ప్రయత్నించకండి. ప్రతి ఒక్క వ్యక్తితో పాటు ఇప్పుడు నేను గొడవలు పడతాను అలాంటి అస్సలు పెట్టుకోకండి. కుజుడు రాశిలో కనుక చూసుకుంటే మీ 11th లార్డ్, మీ 6th లార్డ్ మీ రాశిలో వచ్చాడు. రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. రెండోది, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు మీరు తప్పకుండా చూడగలుగుతారు. మీకు కనుక విశేషంగా బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి ఉన్నట్లయితే ముందు దాని కంట్రోల్ లోపల చేసి పెట్టుకోండి. ఇంకో విషయం, 6th లార్డ్ ఫస్ట్ హౌస్లో ఉండడం వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల, మీరు చేసే పనుల వల్ల శత్రులు అనుకోకుండా ఆకస్మికంగా క్రియేట్ అవుతారు. సో ఎవరిని కూడా కావాలని మీరు అస్సలు రెచ్చగొట్టడానికి ముందుకు వెళ్ళకండి. 11th లార్డ్ మీ రాశిలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీ వల్ల కొందరి పనులు జరుగుతాయి. మీరు అక్కడ ఆ చోటు వెళ్ళడం వల్ల కొందరి పనులు జరుగుతాయి. ఇంకోటి, రాబోయే రోజుల్లో కొద్దిగా సామాజిక ప్రవృత్తి మీ మీద ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు మీరు చాలా సింగిల్గా ఉండే కదా, కాదు, రాబోయే రోజుల్లో అందరితో కలిసి ఉండడం, అందరి మీ దగ్గర వచ్చి మాట్లాడడం, ఇది మీతో రాబోయే రోజుల్లో సామాన్యంగా జరుగుతూనే ఉంటుంటుంది. ఎందుకు వస్తారు? కేవలం వాళ్ళ అవసరం కోసం వస్తారు. ఇది ఒకటి మీరు తెలుసుకొని ఉండండి. అని కుజుడు 11th లార్డ్ అయి ఉండి మీ రాశిలో ఉండడం వల్ల రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే అది కొద్దిగా గట్టిగా ప్రయత్నించండి, వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కుజుడిది 4th ఆస్పెక్ట్ 4th హౌస్ మీద ఉండడం వల్ల భూమి, భవనం అలాగే వాహనానికి సంబంధించి విషయాల లోపల అక్కడ ప్రాప్తి యోగం అయితే కనపడుతుంది. కానీ 4th స్థానం లోపల 4th భావం పైన కుజుడిది దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇక్కడ విశేషంగా అంటే మనసు లోపల ఆంతరికంగా కోపం చాలా భయంకరంగా పెరుగుతుంది. ప్రతి చిన్న చిన్న విషయానికి అనుకున్నది కాలేకపోవడం వల్ల కోప్పడ్డము, రాద్ధాంతం చేయడము అలాంటి రాబోయే రోజులు అవుతాయి. కానీ దాన్ని మరీ అంత ఎక్కువగా మీరు తెప్పించకండి, దాన్ని ఎక్కువ మీరు అస్సలు పట్టించుకోకండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి, మెడిటేషన్ ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. అలాంటి కనుక స్థితి ఏదైనా ఉన్నట్లయితే ఇంట్లోనే మీరు ఒక పని చేయండి, ఇంట్లో కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి, ఫిజికల్గా వర్కౌట్ చేయండి, ఇంట్లో యోగా చేయండి. ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఏ ప్రకారంగా కూడా చూసిన ఎనర్జీ ఇంట్లో అయితే వెళ్ళాల్సిందే కదా. సో ఆ ఇంట్లో ఏ ప్రకారంగా ఎనర్జీ పోవాల్సింది కనుక ఉన్నట్లయితే సో మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేసి ఆ ఎనర్జీని మీరు పంపించగలుగుతారు ఆ ఇంట్లో. అది మీరు చేయడానికి ప్రయత్నించండి. కుజుడిది 7th ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉండడం వల్ల దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు అవుతాయి. దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. దేనివల్ల అవుతాయి? అవతల వ్యక్తి అనారోగ్యం వల్ల, అవతల వ్యక్తి ఒక క్రిటికల్ కండిషన్ లోపల ఇరికిపోవడం వల్ల దాంపత్య జీవితంలో ప్రాబ్లం అవుతాయి. కానీ ఆ వ్యక్తి మీకు సహకారం అయితే తప్పకుండా చేసి తీరుతాడు. కుజుడిది 8వ దృష్టి 8వ భావం పైన ఉండడం వల్ల ఇక్కడ జాబ్ చేసే వారికి కొద్ది జాగ్రత్తగా, అహంకారం లోపల, మొండితనం లోపల నేను ఇలాగే అవుతాను, ఇలాగే చేస్తాను, ఇలాంటి ప్రవర్తన కనుక మీద ఉన్నట్లయితే మిమ్మల్ని జాబ్ నుంచి తీసే అవకాశాలు ఉంటాయి. నేనేం తప్పు చేయకపోయినా తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి, ఇలాంటి మాటలు కనుక మీరు మాట్లాడినట్లయితే అక్కడ ప్రాబ్లంలో ఇరికిపోతారు. సో చెప్పాల్సింది ఏంటంటే జాబ్ లోపల ఉన్నప్పుడు కొద్దిగా మరీ ముఖ్యంగా మీ క్యారెక్టర్ని కొద్దిగా అదుపులో పెట్టుకొని మాట్లాడడానికి ప్రయత్నించండి, ఉండడానికి ప్రయత్నించండి. లేకపోతే కొద్దిగా ఎనర్జీ లెవెల్ వేరేలా అవుతుంది, ఇక్కడ దాని టెంపర్ కూడా అవుట్ అవుద్ది. సో చూసుకునడానికి మీరు ప్రయత్నించండి. ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే ఇది ఎనర్జీ మీకోసం బాగుంది, ఈ పొటెన్షియల్ మీకోసం బాగుంది. కానీ ఈ ఎనర్జీని ఉపయోగించి మీరు మీ మీద పని చేయండి. మీ సత్తా ఏంటో అది వాళ్ళకి వీళ్ళకి కాదు, మీ సత్తా ఏంటో ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి, నేనేం చేయగలుగుతానని. అప్పుడు తర్వాత బయట వాళ్ళు ఆటోమేటిక్గా మీ వ్యవహారాన్ని పసిగడతారు. మీరు కేవలం బయట చూపించడానికి ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే
అవి కేవలం మీరు భ్రమలో ఉన్నట్టు అవుతారు. మళ్ళీ తర్వాత భ్రమ పోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రాహు అలాగే కుజుడిది నవమ పంచమ యోగం ఉన్నది. సో ఇది అంత గుడ్ అయితే నేను చెప్పలేను. సో కేరింగ్గా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఒక పరిహారం చెప్తే తప్పకుండా ప్రతిరోజు చేయండి. మీరు ఎక్కడైతే ఉంటారో ఆ చోటు విశేషంగా ఇంటి బయట కనుక కుక్కలు లాంటివి ఉన్నట్లయితే ప్రతిరోజు మీ చేతి నుంచి ఒక రొట్టె ఒక చపాతి దానికి వేయండి చాలు. ఇది ఒకటే రెమెడీ మీకోసం, ఇది మీకు హెల్ప్ చేస్తుంది అని ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రాశి కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి కావచ్చు, కర్కాటక లగ్నం కావచ్చు, వాళ్ళ కోసం ఇది కుజుడు రాశి నుంచి అలా 12వ స్థానంలోకి రాబోతున్నాడు. చూడండి 12th హౌస్ ఇది ఎనర్జీని వ్యయం చేసే భావం. 12th హౌస్ లోపల ఏ ప్లానెట్ వచ్చినా కూడా ఆ హౌస్ ఉన్న ప్లానెట్ కారకత్వాలు వ్యయం అవుతాయి. ఇక్కడ కుజుడు ఎనర్జీ కారకుడు, కుజుడు బల కారకుడు, కుజుడు ఉత్సాహ కారకుడు, కుజుడు మోటివేషన్ కారకుడు. సో కుజుడికి సంబంధించిన కారకత్వాలు ఏవి కూడా ఉన్నట్లయితే అవి అన్ని వ్యయం అవుతాయి. ఎందుకు వ్యయం అవుతాయి అంటే దాని ప్రతిఫలం మీరు వేరేది ఇంకో ఏదో చేస్తున్నారు, ఏదో పొందుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తా, నేను మాట్లాడుతున్నా, నాది ఒక ఎనర్జీ వ్యయం అవుతుంది, నా మాట లోపల శక్తి అది వ్యయం అవుతుంది. ఎందుకు వ్యయం అవుతుంది? మీరు వినడానికి వ్యయం అవుతుంది, మీకోసం ఏమవుతుంది. దీనివల్ల ఏదైనా లభించుందా? తప్పకుండా లభిస్తుంది. మీరు చూస్తున్నారు కాబట్టి వ్యూ కావచ్చు, పెడుతున్న సబ్స్క్రైబ్ కావచ్చు, అవుతుంది. సో మనం ప్రపంచంలో చేసే ప్రతి పనికి ఒక ఎనర్జీ ఖర్చు అవుతుంది. దాని ప్రతిఫలం కొందరికి దక్కుతుంది, కొందరికి లేట్గా దక్కుతుంది. సో ఇక్కడ ఈ కుజుడు ఈ కర్కటక రాశి వారికి యోగ కారకుడు అవుతాడు. ఈ యోగ కారకుడు కుజుడు 12th హౌస్లో గోచరం చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఆ తెలివిని చాలా ఎక్కువ ఉపయోగించుతారు. అలాగే పని కూడా రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ చేస్తారు. నేను ఎందుకు ఈ వ్యయం గురించి ఎక్కువ మాడుతున్నాను అంటే పంచమ భావాధిపతి కూడా కుజుడు అవుతాడు మీకు. పంచమ భావం ఇది మన బుద్ధి, పంచమ భావం ఇది మన ఆలోచించే క్షమత, పంచమ భావం ఇది మన ప్రేమ, పంచమ భావం సంతానానికి సంబంధించి, పంచమ భావం ఇది ఎంటర్టైన్మెంట్ అవుతుంది, పంచమ భావం ఇది స్పోర్ట్స్లో అవుతుంది, పంచమ భావం విశేషంగా మనం కంఫర్టబుల్ ఉండడం అనుకుంటాం, పంచమ భావం ఇది మన ఆనంద భావం. ఇవన్నీ 12th హౌస్లో వెళ్ళాయి. సో రాబోయే రోజులు ఏంటంటే ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవన్నీ రాబోయే రోజులు మీరు ఖర్చులు అవుతాయి. ప్రేమ లోపల ఖర్చులు అవుతాయి, మానసిక స్థితి, ఆలోచించే లోపల ఖర్చు అవుతుంది, మెంటలిటీ, అలాగే ఆనందం కూడా అవుతుంది. మంత్రశక్తి, ఎందుకంటే 5th హౌస్ మంత్రశక్తి కాబట్టి అది కూడా వ్యయం అవుతుంది. మంత్రశక్తి వ్యయం ఎందుకు అవుతుంది అంటే ఏదైనా సాధించడానికి, ఏదైనా పొందడానికి మనం చేసే ఎనర్జీని ఉపయోగించుకుంటుంటాము, అక్కడ వ్యయం అవుతుంది. అండ్ 10th లోడ్ కూడా వ్యయ స్థానంలో ఉండడం వల్ల దశమాధిపతి రాబోయే రోజుల్లో మీరు మీ లెవెల్ని కాపాడుకోవడానికి మీరు ఎంతవరకైనా వెళ్ళగలుగుతారు. అని పని కూడా రాబోయే రోజులు ఆ ప్రకారంగానే చేస్తారు. ఇక్కడ పాలిటిక్స్ కనుక ఎవరైనా ఉన్నట్లయితే రాజకీయ నేతలు వారికి టైం కొద్దిగా అంత అనుకూలంగా లేదు, విశేషంగా ప్రత్యేకంగా విమాన యాత్రలు అయితే అస్సలు చేయకూడదు. కర్కాటక రాశి వారు ఎవరైనా కావచ్చు, ప్రెజెంట్ ఈ టైం లోపల విమాన యాత్రలు చేయకండి. విమాన యాత్ర లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఎప్పుడైతే ఈ కుజుడు రాహు నక్షత్రంలో వస్తాడో ఆ టైం లోపల మరి ఎక్కువ పెరుగుద్ది. అండ్ రాబోయే రోజులు ఏంటంటే కొద్దిగా కుజుడు దేహ కారకుడు కూడా అవుతాడు. దేహం వ్యయం అవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ ఒక మాట చెప్తా, రాబోయే రోజుల్లో విశేషంగా మీరు బైక్ లాంటివి నడిపిస్తున్నట్లయితే కేర్ చేసుకుని నడుపుకోండి. కేర్ అంటే చూసుకొని నడుపుకోండి. మరి నా దగ్గర బైక్ ఉంది, మరి ఉత్సాహంతో వాళ్ళని ఓవర్టేక్ చేస్తా ఇలాంటివి చేయకండి. ప్రాబ్లం అవుతుంది, దెబ్బలు తగులుతాయి, కింద పడతారు, ఇది అవుతుంది. సో అలాంటివి చేయకండి. కుజుడిది 4th ఆస్పెక్ట్ 3rd హౌస్ మీద ఉంది. 3rd హౌస్లో కనుక కుజుడిది దృష్టి కనుక ఉన్నట్లయితే చాలా మంచిది. ఇది మీకు అనిపించుద్ది నా లెవెల్ చాలా దిగజారుతుందని, కాదు. మీ లెవెల్ దిగజారుతున్న మీకు అనిపించినా కూడా దాన్ని కాపాడుకోవడానికి మీరు రాబోయే రోజుల ప్రయత్నాలు ఏనకైనా ప్రకారం అయితే మీరు చేస్తూనే ఉంటుంటారు. ఆ వ్యయమైన ఎనర్జీ ఏదైతే ఉందో మీరు తప్పకుండా దాన్ని మళ్ళీ గెయిన్ చేస్తారు. కుజుడిది 7th ఆస్పెక్ట్ 6th హౌస్ మీద ఉంది. రాబోయే రోజుల్లో మీది కోర్టు కేసు లాంటి, పోలీస్ కేసు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అక్కడ గెలుపు మీకోసం చాలా బలమైన స్థితిలో ఉంది. మీ వల్ల మీ ప్రతిపక్షవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా బలహీనంగా ఫీలింగ్ అవుతుంటుంది, వాళ్ళకు కొద్దిగా మీ పట్ల భయం కూడా కలుగుతూ ఉంటుంటుంది. రాబోయే రోజుల్లో డిసిప్లిన్ ఏదైతే ఉందో అది మీ లోపల చాలా ఎక్కువగా పెరగబోతుంది. కుజుడిది 7th హౌస్ మీద 8th ఆస్పెక్ట్ ఉంది. సో దాంపత్య జీవితం, పెళ్లి యోగం లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి సడన్లీ చేంజ్ అవుతాయి, సడన్లీ మారుతాయి. అష్టమ దృష్టి కుజుడు ఏదైతే ఉన్నదో ఇది ఆకస్మికంగా జరిగే దృష్టి. సో 7th హౌస్లో దృష్టి ఉండడం వల్ల ఆకస్మికంగా జరుగుతాయి. ఒకప్పుడు మిమ్మల్ని చాలా అంటే ఫ్రెండ్షిప్లో ఉండే వ్యక్తులు కూడా మారుతుంటారు. ఎందుకంటే ఇక్కడ కుజుడు 7th హౌస్ ఇది ఏదైతే ఉందో మన పబ్లిక్ తోటి ఇంట్రాక్షన్ ఉండే భావం.
ఇక్కడ పబ్లిక్ ఎవరు కూడా అవ్వగలుగుతారు. ఇక్కడ పబ్లిక్ మనం కస్టమర్ కూడా అవ్వగలుగుతారు. మన అధికారి బాస్ అవ్వగలుగుతారు. మన బిజినెస్ లోపల పార్ట్నర్ కూడా అవ్వగలుగుతారు. వాళ్ళతో పాటు సంబంధాలు రాబోయే రోజుల్లో సడన్లీ చేంజ్ అవుతాయి. సడన్లీ చేంజ్ అవుతాయి. అండ్ అలాగే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సడన్లీ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీకు గనక పెళ్లి అయి ఉన్నట్లయితే ఈ కుజుడిది 8వ దృష్టి మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు. ఇది వాళ్ళ కెరియర్ కోసం చాలా బాగుంటది. ఇది వాళ్ళ కెరియర్ కోసం బాగుంటది. ఓకే. ఇవి గనక పెళ్లి లాంటి కార్యక్రమాలు అయితే మీరు ప్రెజెంట్ చదువులో ఉన్నట్లయితే ఇది విశేషంగా మీరు ఎవరితో అయితే ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నారో వాళ్ళకి ఇది కూడా బానే ఉంటది. ఇది మీరు తెలుసుకోండి. సో చెప్పాల్సింది ఏంటంటే మీ ఎనర్జీ వ్యయం అవుతది. మీ ఎనర్జీ వ్యయం ఎవరి కోసం? వాళ్ళ కోసం వ్యయం అవుతది. సో ఒక మాట చెప్పాలంటే రాబోయే రోజుల్లో నిద్రకి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. రెండోది ఏంటంటే అతి ఆలోచించడం వల్ల కొద్దిగా బ్లడ్ తగ్గే అవకాశం ఉంటుంటది. మూడో విషయం ఏంటంటే ఎవరికి ఉచితమైన సలహాలు అస్సలు మీరు ఇవ్వకండి. ప్రతిరోజు ఒక పని చేయండి. శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. కుదరలేకపోయినట్లయితే బెల్లం పానకంతో అయినా శివుడికి అభిషేకం చేయడానికి మీరు ప్రయత్నించండి. చాలా హెల్ప్ అవుతది. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.